సముద్రంలో నిర్మానుష్యంగా ఉన్న ఒక దేవికి రాబందుల గుంపు వచ్చింది. అక్కడ చేపల వంటి ఆహారం పుష్కలంగా దొరకడమే కాక క్రూర జంతువులు కూడా ఏవీ లేవు. రాబందులు ఇంతకుముందు ఎన్నడూ చూడని సుఖమైన జీవితాన్ని గడుపుతున్నాయి. యువ రాబందులు అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని అనుకున్నాయి. ఒక వృద్ధ రాబందు యువత ఆలోచన చూసి బాధపడి, చాలా రోజుల నుంచి ఈ దీవిలో ఉండిపోయాం, ఇప్పుడు మనం మన అడవుల్లోకి వెళ్ళిపోవాలి, సమస్యలు లేని సుఖమైన జీవితాన్ని గడుపుతూ కష్టాలను ఎదుర్కొనే శక్తిని కోల్పోతున్నాం అంటూ సలహా ఇచ్చింది. రాబందులు వెక్కిరిస్తూ దివి నుండి వెళ్ళిపోవడానికి ఒప్పుకోలేదు. ముసలి రాబందు, మీరు సుఖాలకు అలవాటు పడ్డారు, కష్టం వస్తే తప్పించుకోలేరు, మూర్ఖత్వం మాని వెళ్ళిపోదాం పదండి. ముసలి రాబందు మాటలు రాబందులేవీ లెక్క పెట్టలేదు. చేసేదేమీ లేక ముసలి రాబందు వెళ్ళిపోయింది. కొన్ని నెలల తర్వాత ముసలి రాబందు దివిలో పరిస్థితి చూడ్డానికి వచ్చి గాయపడ్డ రాబందులను, చచ్చిన కళేబరాలను చూసి అసలు ఏం జరిగింది అని అడిగింది. మొదట్లో సుఖంగానే ఉన్నాం. ఒకరోజు ఒక పడవ దివిలో చిరుతపులను వదిలి వెళ్ళిపోయింది. మేము ఎగరలేమని, గోళ్లు మొద్దుబారిపోయాయని, అశక్తులమని తెలిసి అవి దాడి చేసి మమ్మల్ని చీల్చి చెండాడి కొన్నిటిని చంపి తినేశాయి అన్నాయి. సుఖమైన జీవితానికి అలవాటు పడితే అందులోంచి బయటికి రాలేం, అభివృద్ధి చెందలేం, సవాళ్లను, సమస్యలను, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని కోల్పోతాం. జాగ్రత్త. గుడ్ లక్.